వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇప్పుడు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఏపీలో ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే మద్యం కుంభకోణానికి సంబంధించి అది ఎంత ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ చేపడుతున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కసారిగా తన విచారణ కొనసాగిస్తూ ఉంది. 29 మంది నిందితులను గాను 12 మందిని ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్ట్ అయినటువంటి వారిని లోతైనగా అంటే వారిపైన కూడా లోతుగా దర్యాప్తు చేసింది. అంతేకాకుండా నిందితులు ఒక్కొక్కరుగా బెయిల్ లభించింది కూడా ఈ కేసులో. అయితే ఇటువంటి క్రమంలో బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఆయన కార్యాలయంతో పాటుగా నివాసంలో కూడా సిట్ తనిఖీలు చేపట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం కూడా బాగా జోరుగానే సాగుతుంది. ఇటువంటి క్రమంలో ఆయనకు ఐక్యరాజ్య సమితి వెళ్ళే పార్లమెంటరీ బృందంలో కూడా ఒక సభ్యుడిగా ఉండడం ప్రాధాన్యత కూడా సంతరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బీజేపీలో చేరుతారన్నటువంటి ఒక ఊహాగానం, అందులో ఎంత వాస్తవం ఉందో ఏమో తెలియదు, కానీ అనేకమైనటువంటి అనుమానాలకు మరింత బలం చేకూర్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తిరుపతిలో పాటుగా హైదరాబాదు, బెంగళూరు నివాసాలతో కూడా ఆయన నివాసాల్లో కూడా సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే జగన్కు అత్యంత సన్నిహిత నేతగా ఉన్నటువంటి ఇక్కడ సన్నిహితుడు కాకుండా పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా, అటు మిథున్ రెడ్డి కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అప్పట్లో మద్యం లావాదేవీలకు సంబంధించి కూడా అన్నీ కూడా మిథున్ రెడ్డి చేశారనే టాక్ అయితే ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా మనం కనుక చూసినట్లయితే ప్రతి శనివారం తాడేపల్లికి వచ్చి లెక్కలు చెప్పేవారని కూడా వైసీపీలో కూడా గతంలో ప్రచారం జరిగినట్టుగా కూడా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అప్పుడు వార్తలు అయితే గుప్పమన్నాయి. అటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ నేతలే బహిరంగంగా కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా అంతిమంగా మనం కనుక చూసినట్లయితే లబ్ధిదారులతో సమానంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కమిషన్ల రూపంలో ఎక్కువగా వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు అయితే గతంలో వచ్చాయి. అలాగే పిఎల్ఆర్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. ఇటీవల మిథున్ రెడ్డి కోర్టులో అంటే బెయిల్ మీద బయటికి రావడం, కోర్టు బెయిల్ కూడా ఇవ్వడం, దాంతోపాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పందం చేసుకున్నారంటుంటే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మినహాయించి అందుకే చాలా రకాల కేసుల్లో కూడా పెద్దిరెడ్డికి మినహాయింపు లభించిందని అటువంటి కామెంట్స్ అయితే బలంగానే వినిపించాయి. పైగా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది కాబట్టి అటువంటి సమయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు. ఇలా గెలవడం వెనుక ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే అనుమానాలు జగన్మోహన్ రెడ్డికి కూడా బలంగానే వినిపించాయి. ఆ కారణం చేతనే తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా దూరం పెట్టారనే టాక్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా పెద్దిరెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీలో ద్వారానే మద్యం కుంభకోణం లభించిందని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానంతోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసిందని దర్యాప్తు బృందం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పిఎల్ఆర్ కంపెనీల ద్వారా జరిగినటువంటి లావాదేవీల విషయంలో కూడా ఇక్కడ సిట్ అంటే ఉచ్చు అయితే బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వస్తున్నటువంటి అనుమానంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని సైడ్ చేసినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అంటే దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి అవకాశం ఉందనే ఒక ఊహాగానాలు, ఆ తర్వాత ఇటువంటి పరిణామాలు వస్తాయనే ఒక అంచనాతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వారిని దూరం పెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మొత్తానికి ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి టార్గెట్ చేసుకుని సిట్ దర్యాప్తు చేయడం కొంత ప్రాధాన్యతనైతే సంతరించిందని కూడా చెప్పుకోవచ్చు.